పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు పీడీఎస్యూ విద్యార్థి సంఘ నేతలు. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీట్ బాధితులకు న్యాయం చేయాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. యూనివర్సిటీలకు రెగ్యులర్ పీసీలను నియమించాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధనా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నిరసన తెలిపారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. 1500 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని ఏడల అసెంబ్లీని ముట్టడిస్తామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. 14 నెలలుగా పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని కాంట్రాక్టర్లు వాపోయారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. వడ్డీలకు, ఇంట్లో బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి నగరంలో 1500 కోట్ల రూపాయలు పనిచేశామని వెల్లడించారు. అలాంటి మమ్మల్ని ఇప్పుడు గేట్ల దగ్గర సెక్యూరిటీతో అడ్డుకొని అవమానిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికోసం కొత్తగా ఏర్పాటైన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంట్లో మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో నాకు 2 చిన్న పాపలు ఉన్నారు. వాళ్ళకి స్కూల్ జాయిన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. గత 15 నెలల నుంచి అప్పులోళ్ళు నా దగ్గర 10 మంది లేబర్ వర్క్ చేశారు. వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఇంటి మీదకి వచ్చి వాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. గత సంవత్సరంలో కూడా మా బ్రదర్ సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఈ బిల్లులు రాక. కనుక మాకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి మాకు న్యాయం చేయాలని మీ మీడియా ముఖంగా. ఇంట్లో మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో నాకు 2 చిన్న పాపలు ఉన్నారు. వాళ్ళకి స్కూల్ జాయిన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. గత 15 నెలల నుంచి అప్పులోళ్ళు నా దగ్గర